పెన్షనర్ల ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ వయసులో ఈ యొక్క 63-64 సంవత్సరాల వయసులో ప్రభుత్వం మమ్మల్ని రోడ్డుకి ఇచ్చింది. మా బకాయిలు మాకు వెంటనే చెల్లించినట్లయితే మేము ఈ ధర్నా శిబిరాలు ఈ రోడ్డుకు ఎక్కేవాళ్ళం కాదు. నా పేరు మధుకర్ రెడ్డి. నేను మార్చి 2024లో రిటైర్ అయ్యాను. కానీ ఇంతవరకు నాకు ఎలాంటి పెన్షన్స్ ఎలాంటి ₹1 కూడా రాలేదు. మరి నా వయసు వచ్చి 63-64 సంవత్సరాలు నడుస్తూ ఉంది. మరి ఇంతవరకు కూడా ₹1 రాలేదు. నాకు ఆరోగ్యం బాగలేదు. నాకు వెన్నులో ఆపరేషన్లు అయినాయి. నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు. చూడటానికి ఇట్లా ఉన్నా కానీ నా వెన్నుపూస మొత్తం L4, L5 రెండు కూడా ఆపరేషన్లు అయి ఉన్నాయి. నేను తిరగలేని పరిస్థితి. మరి ప్రభుత్వం ఈ రకంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు కూడా, 34 మంది చనిపోయారు. మరి ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం దారుణమైన పరిస్థితి. సుమారు 35 నుంచి 40 ఏళ్ళు సర్వీస్ చేయించుకొని మరి మాకు రావాల్సిన మేము దాచుకున్న అమౌంట్, మా దగ్గర ఉన్న అమౌంట్ మాకు ఇవ్వకుండా తాత్సారం చేసి ఇప్పుడు 20 నెలలు అవుతుంది నేను రిటైర్ అయ్యి 20 నెలలు అవుతుంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది రోడ్డున పడ్డారు. మా బకాయిలు మాకు చెల్లించండి అనే రోడ్డున పడ్డాము. మా బకాయిలు మాకు ఇవ్వండి, మా బకాయిలు మాకు ఏకమొత్తంలో ఒకేసారి ఇచ్చినట్లయితే మా పిల్లల పెళ్ళిళ్ళు, మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మా ఆరోగ్యాలు మేము మా బాధ్యతలు నెరవేర్చుకుంటామని ఆశిస్తూ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, మా బకాయిలు మాకు చెల్లించండి, మాకు ఈహెచ్ఎస్ కూడా మాకు వెంటనే ఆ కార్డులు జారీ చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం తప్ప మేము వేరే ఏం అడుగుతలేదు. మా అమౌంట్ మేము దాచుకునే అమౌంట్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ ఎస్సీ. నేను రిటైర్ అయ్యి 15 నెలలు అయింది. ఉద్యోగుల త్యాగంతో ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం వైఫల్యం వల్ల మేము అడగని 3 సంవత్సరాల వయసు మాకు పెంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు 3 సంవత్సరాలు పెంచినాను కాబట్టి పెంచిరు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి కూడా ఇంకొక 3 సంవత్సరాల తర్వాత మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇద్దామని ఆలోచన చేస్తున్నాడు. ఈ మూర్ఖ పాలనను వదిలిపెట్టి ఏ ఉద్యోగుల త్యాగం ఏదైతే తెలంగాణ ఏర్పడిందో అదే తెలంగాణలో రిటైర్మెంట్ ఉద్యోగస్తుల యొక్క హక్కుని గుర్తించి మా యొక్క బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద పెన్షన్ల చేస్తున్న సామూహిక నిరాహార దీక్షకి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఖమ్మం జిల్లా పక్షాన మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మార్చి 2020 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల్లో చాలా శాతం మిగిలిపోయి ఉన్నాయి. వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి జీతం నుంచి మినహాయించుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా వారు దాచుకున్న సొమ్మును కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి పాలకులు ఇవ్వట్లేదు. రెండోది, వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువు కోసం ఇంకా రకరకాల వాటి కోసం వాళ్ళు లోన్ తీసుకుంటే ఆ లోన్ రికవరీ అయిపోతే వచ్చే పెన్షన్ మొత్తం ఏదైతే ఉందో అదే రికవరీకే సరిపోతే బతకాలి అనేటువంటి పరిస్థితిలో ఇలా పెన్షన్స్ ఉన్నారు. అనేక రకాలుగా వారికి రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏమీ ఇవ్వట్లేదు. దానికి తోడు ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 6వ డిఏ కూడా వచ్చింది. మరి జేఏసీ తరఫున మేము మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన జిల్లాకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా స్వయంగా చర్చలు జరిపితే జేఏసీతో 2 డిఏలు ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఒకటి ప్రకటించి ఒకటి డిసెంబర్ కూడా అయిపోతూ ఉంది. మరి ఏమి చలనం లేనటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అందుకనే తక్షణమే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్స్ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ విడుదల చేయాలి. డిఏ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని విడుదల చేయాలి. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. గత ప్రభుత్వం వేసిపోయినటువంటి పీఆర్సీ ఏదైతే దానికంటే మెరుగైన పీఆర్సీ ఇస్తానో దాన్ని ఊసే లేదు. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా మేము ప్రతిపాదనలు ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. కాబట్టి తక్షణమే పీఆర్సీ రిపోర్టును తెప్పించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి అందరి బకాయిలు ఇవ్వాలి, ప్రధానంగా ముఖ్యంగా పెన్షన్ బకాయిలు తక్షణమే విడుదల చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. రవికుమార్, ఎస్జిపిఏటి జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు టీపీజేఏసీ పక్షాన మనకు రావాల్సినటువంటి పెన్షన్స్ రావాల్సినటువంటి బకాయిల కోసం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టడం అనేది జరిగింది. ఈ పరిస్థితి మొత్తం కూడా గత ప్రభుత్వాలు కల్పిస్తే దానికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్స్ అందరూ కూడా కలిసి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఎన్నుకొని ఈ ప్రభుత్వం మొత్తం కూడా మన సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుద్దనేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా గత 24 నెలల నుంచి
రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏది ఇవ్వకపోగా ఆ జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ పెన్షన్ బకాయిలు తర్వాత మనకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ ఇట్లాంటి అన్నిటి కూడా పెండింగ్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దీని ఫలితంగా అనేక మంది ఆందోళనకు గురై 36 మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన పెన్షన్స్ మొత్తం కూడా చనిపోయినట్టు పరిస్థితి. అంటే వాళ్ళకి పిల్లవాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, తర్వాత వాళ్ళు కట్టుకునే ఇళ్ల కోసం, తర్వాత పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతే వాళ్ళకి కట్టాల్సినటువంటి ఈఎంఐల కోసం ఇవన్నీ కూడా మానసిక శోభన అనుభవించి మానసిక ఇబ్బందిని గురి అయినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉంది. చాలా వరకు కూడా ఉద్యోగులు మొత్తం కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి, అతి పేద కుటుంబాల నుంచి, కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి వెనకాల ఎలాంటి ఆస్తుపాస్తులు లేకపోవడం, కేవలం ఈ పెన్షన్స్ బకాయిలు వస్తే మేము ఇవన్నీ కడతామని ముందే బ్యాంకులు లోన్లు తీసుకోవడం కానీ ప్రైవేట్ అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి అప్పులు కూడా మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ నెలల తరబడి సుమారుగా 2 సంవత్సరాల నుంచి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా అవన్నీ కూడా చెల్లించలేక వీళ్ళు రిటైర్ అయ్యి మాకు కావాలని డబ్బులు ఇవ్వట్లేదు వచ్చి అని వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల వాళ్ళు మొత్తం కూడా ఇళ్ల చుట్టూ తిరిగి ఏదించడం మూలంగా అనేక మంది ఆందోళనకు గురై ఈరోజు ఇల్లు వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుందో వాడికి అర్థం కావట్లేదు. అంటే సుమారుగా నెలసరి 1000 కోట్లు మనకి విడుదల చేసినట్టయితే ఒక 3 నెలలు 4 నెలల కాలం మొత్తం కూడా తప్పకుండా ఉద్యోగులందరికీ కూడా పూర్తి బకాయిలు, రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ బకాయిలు మొత్తం కూడా చెల్లించబట్టం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా ప్రభుత్వం ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ చివరికి ప్రభుత్వం మీద తాను 40-30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రభుత్వాన్ని సర్వీస్ చేసి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి కార్యక్రమానికి, ఉచిత పథకాలకి, అన్నిట్లలో కూడా వీళ్ళ యొక్క ప్రధాన పాత్ర పోషించి దాన్ని అమలు చేసే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినంత కూడా ఉద్యోగులే. నిన్న కూడా ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఇవాళ మనం పేపర్లో చూసాం. మీరు సంక్షేమ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైనవి కాదు, ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి కింది క్లర్క్ వరకు కూడా నిక్కచ్చిగా అమలు చేయాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాలు, వాళ్ళకు ఓట్ల బ్యాంక్గా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడం కోసం మన ఒక సాధనాలుగా, అంటే ఉద్యోగులను ఒక సాధనాలుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మొత్తం ఉండదు. కానీ ఉద్యోగులకే సమస్య వచ్చింది. ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకి సమస్య వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలని అంటే వాటిని పరిష్కరించకుండా వీళ్ళతో మాకేంటి అని పెడదోల పట్టేటువంటి పరిస్థితి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దాని నుంచి ఎప్పుడైనా ప్రభుత్వం మొత్తం కూడా ఏదైతే ఉద్యోగులు సొంతంగా దాచుకున్నటువంటి డబ్బుల్ని మీరు ఇచ్చేటువంటిది కాబట్టి మీరు కొత్తగా మాకు తెచ్చి ఇచ్చేటువంటిది లేదు. కాబట్టి మీ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా సావధానంగా ఆలోచించి ఈ ఒక మానవతా దృక్పథంతో వెంటనే ఇవన్నీ కూడా నిధులన్నిటి కూడా విడుదల చేసి మన పెన్షన్ల సమస్యలను కూడా పరిష్కరించాలని, ఆ వైపుగా పరిష్కరించకపోతే ఇంకా మా ఉద్యమాన్ని కూడా అన్ని సంఘాలను కూడా కలుపుకొని తీవ్రతరం చేసి అవసరమైతే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ రోడ్ల మీద తిరగకుండా స్తంభింపజేసే పరిస్థితిని కూడా మేము తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర పెన్షన్దారుల అందరం కలిసి ఈరోజు సామూహికంగా నిరాహార దీక్ష చేస్తున్నామండి అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర. ఎందుకంటే మార్చి 2024 నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల యొక్క బకాయిలు ఇంతవరకు చెల్లించట్లేదు గవర్నమెంట్. మరి కారణం ఏంటంటే ఫండ్స్ లేవంటుంది గవర్నమెంట్. మరి వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఒక్కొక్కరు సగటున 1,50,000-2 లక్షలు జీతం తీసుకుంటే రిటైర్ అయ్యాక వాళ్ళకి సగమే వస్తుంది జీతం. మరి ఆ అమౌంట్ ఎక్కడ పోతుంది? 1/3 వస్తుంది. మరి మిగతా భాగం బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నట్టే కదండి. మరి ఆ అమౌంట్ ఎడిపోతున్నది, అవి మాకు ఇవ్వచ్చుగా, ఇవ్వట్లేదు గవర్నమెంట్. మరి మా యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు ఇవ్వకుండా గవర్నమెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదండి. మరి దీనివల్ల ఏమవుతుందంటే రిటైర్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు రోగాలతో ఆపరేషన్లు మరి చేయించుకోలేక ఏమంటే ఈ రోజు నాటికి 34 మంది చనిపోయారండి. ఈ రోజు నాటికి కరెక్ట్గా వాళ్ళ అమ్మాయిల మ్యారేజ్లు వాయిదా వేసుకున్నారు, రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇంటి ఈఎంఐలు కట్టలేక
మరి బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళు జప్తీ చేస్తే వాళ్ళు ఎటో మరి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా గవర్నమెంట్ ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే మా యొక్క రావాల్సిన బకాయిలు మాకు వెంటనే ఇవ్వాలి. ఇది మా యొక్క ప్రధాన డిమాండ్ అండి. ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి మరి ఇన్స్టాల్మెంట్ లేకుండా ఏక మొత్తంలో ఇవ్వాలని చెప్పని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మాకు ఇవ్వండి, మా చావులను ఆపండి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి దాదాపు సంవత్సరంన్నర అయింది. నాలాగా ఎందరో కొన్ని వేల మంది రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా, నెలలు కూడా కాదు సంవత్సరాలుగా లేట్ చేస్తున్నది. దానివల్ల పెన్షనర్స్ అందరూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయండి. ఆ బాధ్యతలు నిర్వహించడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు అందరూ కూడా. అన్నీ కూడా తలక్రిందులైపోయి ఏది చేయలేక అందరూ కూడా నిరాశతో, నిస్పృహతో, ఎంతో వేదనతో, ఆవేదనతో ఉన్నారండి. అన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నటువంటి వయసు ఇది. ఏ అనారోగ్య సమస్య వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే అసలు మినిమం 20-25 వేలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ఏదన్నా ఏ జబ్బు చేస్తుందో, ఏ జబ్బు వస్తే ఎట్లా బయటపడాలో, డబ్బులు లేవు కదా అనేటువంటి ఆ భయంతో, ఆ బాధతోటే చాలామంది మనోవేదనతో మంచం పట్టినటువంటి పరిస్థితి ఉంది. మా పెన్షనర్ మిత్రులు దాదాపుగా 30 మంది పైగానే చనిపోయారు. వాళ్ళందరి యొక్క ఆత్మఘోష ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. వాళ్ళు చేయాలనుకున్నటువంటి కర్తవ్యాలు ఏవి నిర్వహించకుండా, వాళ్ళ బాధ్యతలు ఏవి తీరకుండా, వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేసి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళ కళ్ళతో చూడకుండా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రభుత్వం చాలా నిరంకుశ వైఖరితో, నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించి పెన్షనర్ల పట్ల ఈ విధంగా అలసత్వాన్ని చూపించి డబ్బులు ఇవ్వకుండా, సంవత్సరాల కొద్ది ఇవ్వకుండా ఉండడం అనేది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఈ మానవ హక్కుల ఉల్లంఘన కిందకి కూడా వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ విషయాలన్నీ కూడా పెన్షనర్స్ అనుభవించేటువంటి వేదనంతా కూడా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని పెన్షనర్ల తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. రామారావు, రిటైర్డ్ ఎంపీడీఓ. తెలంగాణలో ఈరోజు పెన్షన్ చేసి తరఫున సామూహిక నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి మార్చి 2024 నుండి నేటి వరకు 34 మెంబర్స్ చనిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం దయ లేదు, క్షణం లేదు. అయితే ఈ బకాయిలు వస్తాయనే ఉద్దేశంతో ఈఎంఐలు, పిల్లల పెళ్లిళ్ళకి, అనేక విధాలుగా పిల్లల చదువులకి అనేక విధాలుగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. మరి పెన్షన్లో రిటైర్ అయిన వాళ్ళలో ఈ బకాయిలాగా నల్లగొండ జిల్లాలో ఒక ఎంప్లాయీ కూడా ఈరోజు వారికి ఎటుపోయాడో, ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఆచూకీ లేకుండా. గవర్నమెంట్ తక్షణమే వెంటనే ఈ మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకి ప్రత్యేకంగా ఒక 9,000 కోట్లు కేటాయించి ఏక మొత్తంలో చెల్లించి మా ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు జయరామ్, సెకండ్ గ్రేడ్ టీచర్గా రిటైర్డ్ అయ్యాను ఖమ్మం నుండి. మార్చి 24 రిటైర్డ్ అయిన సుమారు 20 నెలలు అవుతుంది. అయితే ఇక్కడ మేము సామూహికంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఒక్కటే కారణం, కేవలం మా ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసుకోవటం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయటం ఇది కాదండి. ముఖ్యమంత్రి గారికి తెలియదని ఏమీ లేదు. కానీ అసలు దీని ఉద్దేశం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా కనీసం ఒక చిన్న ప్రకటన. ఎందుకంటే రిటైర్డ్ అయ్యామంటే ఎన్నో రకాల ఆశలు ఉంటుంది. ముఖ్యంగా మాకున్నా లేకపోయినా మా పిల్లలకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఇది చేద్దాం, అది చేద్దాం అంటే. ముఖ్యంగా ఈ వయసు తర్వాత పిల్లల బాధ్యతలు ఉంటాయి. ఏదైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే ఎన్ని బాధలు ఉంటాయి. దగ్గర సుమారుగా ఈ 20 నెలల్లో మొత్తం ఇప్పటివరకు రిటైర్ అయిన వాళ్ళలో 14,000 మంది ఉన్నారండి సుమారుగా. ఈ 14,000 మంది వాళ్ళలో కనీసం ఒక 10% వాళ్ళకు కూడా ఎక్కడ మొత్తం బెనిఫిట్స్ వచ్చిన దాఖలాలు లేవు. మాది ఒక్కటే డిమాండ్, రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఏమిటంటే మాకు వీలైనంత త్వరగా, ఒకటే మాత్రం వీలైనంత త్వరగా ఏక మొత్తంలోనే మాకు అన్నీ కావాలండి. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలతీతం అయిపోయింది, చాలా అయిపోయింది. 2 సంవత్సరాల కాలం అవుతుంది అటు ఇటుగా. ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, పిల్లల బాధ్యతలు తీర్చుకోలేని పరిస్థితి, చాలామంది కట్నాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు కూడా వెనకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. నా మిత్రులే ఉన్నారు, సొంత దగ్గర మిత్రులు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి బాధలన్నీ ఉన్నాయి.
ఇవన్నీ పోతే సుమారుగా ఇప్పటివరకు 30 నుండి 34 మంది చనిపోయారండి వివిధ కారణాల వల్ల. ఇల్లు వదిలిపెట్టిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కనుక ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మా ఆవేదనని అర్థం చేసుకొని వెంటనే వీలైనంత త్వరగా కనీసం కొత్త సంవత్సరానికి సందర్భంగా అయినా సరే మాకు ఏక మొత్తంలో రావాల్సిన అన్నీ కూడా బకాయిలు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా వారిని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాం. నా పేరు డి లక్ష్మయ్య, ఎంపీఓగా రిటైర్ అయ్యాను. ముఖ్యంగా మేము చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే మా బకాయిలు మాకు ఇవ్వాలి. మన ఈ ఖమ్మం జిల్లాలోనే మా మిత్రుడు అసరాపేట ఎంపీఓగా రిటైర్ అయ్యి గత నవంబర్ నెల 2వ తారీఖు రోజు మరణించడం జరిగింది. అదేవిధంగా అందరికీ బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నాకు కూడా 20 లక్షలు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి, బిల్లులు ఎవరి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఆ బకాయి ఇప్పుడు నేను ఫిబ్రవరి 28/2/25న రిటైర్ కావడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా రాలేదండి. మా బకాయిలు మాకు ఇస్తే చాలు. మేము ముఖ్యమంత్రి గారిని, మన ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క గారిని కోరేది ఒకటేనండి, మాకు వేరే మా సొంతమైన కోరికలు ఏం లేవు. మా బకాయిలు మాకు ఇస్తే చాలు. నా పేరు రామకోటేశ్వరరావు అండి. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. 2024 జూలైలో రిటైర్ అయ్యాను. నా పరిస్థితి ఏంటంటే నాకు ఇల్లు లేదు. నేను ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నా. దానికి నెలకు కట్టే ఈఎంఐకి నాకు వచ్చేటటువంటి పెన్షన్ సరిపోతుంది. మరి ఇంకా కుటుంబ అవసరాలు ఎలా? అసలు నేనే కాకుండా ఎంతోమంది మిత్రులు కనీసం ఇక్కడికి ఇప్పుడు ఈ ధర్నాకు కూడా వచ్చే పొజిషన్లో లేరు. ముఖ్యమంత్రిని ఇక్కడ నుంచి మేము ముఖ్యమంత్రి గారిని కానీ బట్టి విక్రమార్క గారిని కానీ మంత్రివర్గాన్ని కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని బలవంతంగా చంపమాకండి. చాలామంది చనిపోయారు. మాకేమవుతుందంటే ఆ వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు మాకు అడ్జస్ట్మెంట్ చాలట్లేదు. అప్పులు అనేకం తీసుకొచ్చుకోవడం జరిగింది. దానివల్ల కుటుంబంలో కలహాలు అనేటువంటి ఏర్పడి చివరికి మానసికంగా కుంగిపోయి కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు, ఆత్మహత్యలు ప్రతి కుటుంబంలో చాలామంది ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము ఇక్కడ మేము కమాండ్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని వేడుకుంటున్నాం. మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని మాకు జాలి చూపించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మేము ఇట్లా రోడ్డు మీద పడి ఎక్కువ రోజులు చేయలేము కూడా, చేసేటటువంటి ఓపిక కానీ వయసు కానీ మాకు లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క పెన్షన్ డిమాండ్స్ని మొత్తంగా మాకు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయండి. రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిపి 700 కోట్లు అంటున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిపితే మరి మేము బ్రతకొద్దా అండి? మీరు రిటైర్ అయ్యాం, మాకు మొత్తంలో ఒకేసారి రావాలి పెన్షన్ బకాయిలు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి విడతల వారీగా ఇచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లం లేదు. కానీ మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ మరియు రెగ్యులర్ ఉద్యోగస్తులు మరియు పెన్షన్ బకాయిలు అంటున్నారు. ఎలా అవుద్దండి? రెగ్యులర్ ఉద్యోగస్తులతోనే మమ్మల్ని కలిపితే మరి మేము రోడ్డు ఎక్కలేం, పోరాటం చేయలేము. ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదు. మా బాధను ఏం చేయాలో అర్థం కాక చాలామంది రాలేదు ఇక్కడికి. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు చాలామంది. మేము వచ్చాం, కూర్చొని మేము ఏడుస్తున్నాం. దయచేసి మా ఏడుపుని గమనించి, మా ఆవేదన గమనించి, మా బాధని గమనించి, మా రోదనని గమనించి మీరు మమ్మల్ని బ్రతికిస్తారని, మా డబ్బులు ఏకమొత్తంగా త్వరలో 1 నెలలోనో 10 రోజుల్లోనో మాకు ఇస్తారని కూడా మేము ఆశిస్తూ మీకు మేము నమస్కారం తెలియజేస్తున్నాం.